ఈ 2025లో ఒక బ్లాగ్ వెబ్సైట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా అమౌంట్‌ని జనరేట్ చేయాలి అనేది క్లియర్‌గా చెప్పబోతున్నా ఈ వీడియోలో. సో మీరు గనుక ఒక కాంటెంట్ క్రియేటర్ అయి ఉన్నా, లేదా కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ ప్రతి ఒక్కరు బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, ట్రాఫిక్ తెచ్చుకొని మంచిగా ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. నేను కూడా ప్రీవియస్‌గా నా ఎర్నింగ్ ప్రూఫ్ చూపించాను లాస్ట్ మంత్‌ది. నేను కూడా మల్టిపుల్ బ్లాగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని వాటి మీద వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నా ఎర్నింగ్ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియోలో మీరు ఎలా చేయొచ్చు, మీరు ఎలా ఒక బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు బ్లాగ్ వెబ్సైట్ అంటే ఏంటిది? సింపుల్ గైస్, మీరు ఏదైనా ఒక మ్యాటర్ గురించి మీ వెబ్సైట్ లో రాసి దానికి ట్రాఫిక్ తెచ్చుకుంటే అక్కడ నుంచి ఎర్నింగ్ వస్తుంది. సో దీన్ని ఒక బ్లాగ్ వెబ్సైట్ అంటారు. అంటే మీ వెబ్సైట్ లో కంటెంట్ ఉంటుంది కదా, దాన్ని బ్లాగ్ వెబ్సైట్ అంటారు. సో దీన్ని క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. సో దానికి హోస్టింగ్ నుంచి మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ గా ఒక 3000 రూపీస్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది ఫ్రీగా రాదు. సో దాన్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా తీసుకోవాలి, అది తీసుకున్నాక వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుని వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెబ్సైట్ క్రియేట్ చేశాక దాన్ని ప్రొఫెషనల్ లుక్ గా ఎలా మార్చాలి, ఇలా కంప్లీట్ గా మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో కూడా ఒక ఐడియా అయితే ఇస్తాను. సో దట్ మీరు కంటెంట్ రాసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. నేను రికమెండ్ చేసేది ప్రీమియం అయినా బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని కూడా కింద మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ప్రెసెంట్ నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ పైన క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 48 మంత్స్ కా, 1 మంత్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 మంత్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అదే మీరు 12 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తుంది. అంటే 1 ఇయర్ పాటు మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. అండ్ అడిషనల్ గా నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. లైక్ మీరు సింపుల్ గా ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర అల్లో తేజ అని ఎంటర్ చేశాను అనుకోండి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. 4500 రూపీస్ ఉండింది కదా ఇంతకు ముందు. ఇప్పుడు నేను అప్లై చేశాను, 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యూ కెన్ చెక్ ద డిస్కౌంట్. 200 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ వచ్చేసరికి మీకే యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను వచ్చేసరికి 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తా, నాకు డిస్కౌంట్ వచ్చింది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. సో నేనైతే నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతాను. దెన్ మనకు బిల్లింగ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ కంట్రీ, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు కార్డు ఉంటే కార్డుతో అయినా పేమెంట్ చేయొచ్చు. నేను వచ్చేసరికి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా. సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి. దానికి రిక్వెస్ట్ వెళ్తుంది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ యూపీఐ ఐడి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చానో దానికి రిక్వెస్ట్ వస్తుంది. సో 5000 రిక్వెస్ట్ రావచ్చు, 10,000 రిక్వెస్ట్ కూడా రావచ్చు. బట్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యేది మాత్రం ఇక్కడ చూపించిన అమౌంట్ మాత్రమే. అలా ఎందుకు రిక్వెస్ట్ చూపిస్తుంది అంటే కనుక ఇది ఆటోపే సెట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, దాంతో నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు హోస్టింగ్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా మనకు ఫ్రీ డొమైన్ వస్తుంది అనేసి మనకి ఈ విధంగా క్లెయిమ్ డొమైన్ అని చూపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డొమైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకుంటే మనం ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంది. దీన్ని సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నుంచి మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్కిప్ చేసేయండి. దెన్ ఇక్కడ క్రియేట్ వెబ్సైట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు 2 వెబ్సైట్ బిల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వర్డ్ ప్రెస్, ఇంకోటి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అని. సో ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ 2 వెబ్సైట్ ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వర్డ్ ప్రెస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోనే మీరు ఫర్దర్ గా మీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్రియేట్ ఏ వెబ్సైట్ విత్ ఏఐ అనేసి, ప్రీ బిల్డ్ వెబ్సైట్ అండ్ థీమ్స్ అనేసి. సో ఇక్కడ క్రియేట్ బ్లాంక్ సైట్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా, ఇక్కడ మనం ఫ్రీ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. డొమైన్ అంటే ఏం లేదు, ఒక అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు heytechie.in, ఇది ఒక డొమైన్. అది సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. అలాగే helloteja.com, ఇది కూడా ఒక డొమైన్.
ఇలా సెర్చ్ చేస్తే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే మిస్టర్ తేజ .com ఇది కూడా ఒక డొమైన్. దీన్ని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ వెబ్సైట్‌ని ఎవరైనా సెర్చ్ చేయాలంటే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో, ఖచ్చితంగా మంచి డొమైన్‌ని చూజ్ చేసుకోండి. నేనొచ్చేసరికి earntechie.in ఈ డొమైన్‌ని సెలెక్ట్ చేసుకున్నానన్నట్టు. బట్ మీరు మాత్రం ఆలోచించి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని అవైలబుల్‌లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేస్తే ఇది అవైలబుల్‌లో లేదు. ఆల్రెడీ ఎవరో తీసుకొని ఉన్నారు. సో, అందుకే నేను .in సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇది నాకు అవైలబుల్‌లో ఉంది. ₹0కి. సో, ఇలా మీరు ఫ్రీ డొమైన్‌ని క్లెయిమ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ డొమైన్‌ని రిజిస్టర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయన్నట్టు. సింపుల్‌గా నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడీ, కంట్రీ, స్టేట్, సిటీ, అడ్రస్, పిన్ కోడ్ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేసి సింపుల్‌గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దెన్ మనకు కన్ఫర్మ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఫినిషింగ్ యువర్ డొమైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో, కాసేపు వెయిట్ చేసిన తర్వాత మన డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోద్దన్నట్టు. దాని తర్వాత మనం మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ కంట్రీ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మన కంట్రీ అయితే ఇచ్చేసేయండి. దెన్ ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు 100% అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. తర్వాత మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ చెక్ హియర్ నా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఈ విధంగా మీ వెబ్‌సైట్ అయితే క్రియేట్ అవుతుంది. సో, మీకు ఇక్కడ డిఫరెంట్‌గా నేమ్ రావచ్చు. లైక్ మీ డొమైన్ ఏంది ఈ విధంగా ఉంది అనేసి. సో, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హోస్టింగర్ డాష్‌బోర్డ్‌లో లాగిన్ అవ్వండి. లైక్ హోస్టింగర్‌లో మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యండి. లాగిన్ అయ్యాక వెబ్‌సైట్స్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మీ వెబ్‌సైట్. సో, ఇక్కడ వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీ డొమైన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు earntechie.in ఈ విధంగా నా డొమైన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు earntechie.in ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని నా వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది నా వెబ్‌సైట్. సో, ఇలా ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. దీంట్లో మనం కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెబ్‌సైట్ నేమ్ ఇవ్వండి. అండ్ సబ్ ట్యాగ్ లైన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ సైట్ లోగో ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం వచ్చేసరికి కోల్కతా పెట్టుకోండి. ఎందుకంటే మన ఇండియా కోల్కతా టైమింగ్స్ కాబట్టి. దెన్ సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడే కింద పర్మలింక్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. పోస్ట్ నేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, మన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, చూసారు కదా ఒక వెబ్‌సైట్ అయితే ఇప్పుడు మీకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కంటెంట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటా. సమ్ యాప్స్ గురించి, వెబ్‌సైట్ గురించి, టెక్ కంటెంట్ చెప్తూ ఉంటా. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎడిటింగ్ యాప్ కావాలనుకోండి, నేను కామెంట్ చేయండి, లింక్ పంపిస్తా అని చెప్తా. సో, ఒక CapCut యాప్ గురించి ఒక ఆర్టికల్ రాసాను అనుకున్నా వెబ్‌సైట్ లో. ఆ యాప్ లింక్ నా వెబ్‌సైట్ లో ఇస్తాను. ఇప్పుడు రీల్ చేస్తాను కదా, ఒక ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ చేస్తాను కదా. సో, వాళ్ళందరికీ ఆ యాప్ లింక్ అనేది కావాలి. కాబట్టి అక్కడ నేను ఏం చేస్తాను అంటే నా ఆర్టికల్ లింక్ పంపిస్తా, వెబ్‌సైట్ లింక్. సో, అప్పుడు వాళ్ళు నా లింక్ మీద క్లిక్ చేసుకొని నా వెబ్‌సైట్ కి వస్తారు. కాబట్టి వెబ్‌సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి కాబట్టి నాకు ఎర్నింగ్స్ అయితే అవుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ ఎర్నింగ్ కావాలంటే ఖచ్చితంగా మీకు ట్రాఫిక్ ఉండాలి. సో, ట్రాఫిక్ ఉంటేనే మీకు ఎర్నింగ్ వస్తుంది. ఫస్ట్ అయితే మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుని ఆర్టికల్స్ రాయండి. ఒక 40 days వెయిట్ చేయండి. ఆర్టికల్స్ రాస్తూ ఉండండి. 40 ఆర్టికల్స్, 25 ఆర్టికల్స్ అలా రాసిన తర్వాత యాడ్సెన్స్ కి అప్లై చేయాలి. యాడ్సెన్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు అప్పుడు యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ వచ్చింది అనుకోండి, అప్పుడు యాడ్స్ కనిపిస్తాయి మీ వెబ్‌సైట్ లో. దెన్ మీరు ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. దీని మీద కంప్లీట్ గా ఒక 2 hours ప్లస్ కోర్స్ చేశాను నేను. డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఒక బ్లాగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని మనం ఎలా మనీ ఏం చేసుకోవచ్చు అనేది. సో, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో, ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా ఒక బ్లాగ్ వెబ్‌సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్.